తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరీపై ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం 1,50,000 నుండి మాగాణి 3.5 ఎకరాలున్న వాళ్లకు నెలకు 7.5 ఎకరాలు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు ఉన్న వారికి వైట్ రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో భూములకు కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా కార్డు మంజూరు చేస్తారు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరు విధి విధానాలపై చర్చించారు. పార్టీలకు అతీతంగా అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటున్నారు. వారికి లేఖల ద్వారా సమాచారం అందించాలన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఇతర రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల నుండి ఇక్కడున్న వారిని ఏరువేనున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో 89 లక్షలు పైగా రేషన్ కార్డులున్నాయి. పెండింగ్ లో 11 లక్షలకు పైగా దరఖాస్తులున్నాయని తెలిపారు. కార్డుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 956 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరీపై సచివాలయంలో సమావేశమయ్యారు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సభ్యులు పొంగులేటి, దామోదర రాజనరసింహ హాజరయ్యారు.